జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉందంటే కేల్కతం దుకాన్ బంద్ అట్లా ఉంది ఆ పరిస్థితి. మొత్తానికి చేతులు ఎత్తేసిన పరిస్థితి కనపడుతుంది. కానీ అయినా కూడా ఒక దిగజారుడు తనకి చేతులు ఎత్తేసి ఇంకా ఓటమి భయంతో ఒక మహిళ మీద ఒక దిగజారుడు నీచ రాజకీయాలకు పాల్పడ్డది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. ఎప్పటి నుంచి మొదలుపెట్టారంటే ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, బీఆర్ఎస్ పార్టీకే మద్దతు ఉంది ప్రజల నుంచి, బీఆర్ఎస్ పార్టీకే మైనార్టీల నుంచి మద్దతు ఉంది, అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ వైపే చూస్తున్నారన్నప్పటి నుంచి ఎప్పుడైతే మాగంటి సునీత ఆ రోజు ఒక మీటింగ్లో తన భర్త చనిపోయిన పుట్టెడు దుఃఖంలో ఉండి ఆమె ఆ సభావేదికగా కన్నీళ్లు పెట్టుకుంటే మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడిన మాటలు ఏ రకంగా దిగజారుడుతనానికి ఉన్నాయో అంతకంటే ఘోరంగా ఈరోజు ఆమె ఒక మ్యారేజ్నే వీళ్ళు క్వశ్చన్ చేసే విధంగా ఆమె భార్యనే కాదు, ఆ పిల్లలు ఆమె పిల్లలే కాదంటూ ఈరోజు దరిద్రమైన నీచ రాజకీయానికి పాల్పడి మహిళ మీద నీచ రాజకీయాలు చేస్తున్న వైనం ఈరోజు అందరు గమనిస్తున్నారు. దీన్నే ఎజెండాగా చేసుకోబోతున్నారు. ఈరోజు ఇంకా వాళ్ళకేమీ కనిపించట్లేదు. ఇక్కడ డెవలప్ చేస్తామంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు, కొన్ని సంక్షేమ పథకాలు ఇచ్చామంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు, ఇప్పటికిప్పుడు డెవలప్ చేస్తున్నాము అని చెప్పినా కూడా నమ్మే పరిస్థితి లేదు. అందులో ఒక రౌడీ షీటర్ అనేది ఒక ప్రాపగండ, అంటే రౌడీ షీటర్ అనేది ప్రాపగండ కాదు, ఇది నిజము అనేసి జనాలు నమ్ముతున్న వైనంలో ఏం చేస్తారంటే ఈ క్యాండిడేట్ మీద బురద ఏ రకంగా చల్లాలి, అది మహిళ కాబట్టి తొందరగా జనాలు నమ్మిస్తారు కాబట్టి ఇప్పటికే బస్తీలలో ఉన్న మహిళలందరినీ కూడా ఏకం చేసేసి ఆమె మీద మాటల దాడికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకనంటే ఆమె యొక్క వ్యక్తిగత జీవితాన్ని, ఆమె యొక్క వైవాహిక జీవితాన్ని రోడ్డు పాలు అంటే పబ్లిక్లో అందరి నోళ్ళలో నానేలాగా వీళ్ళొక ఎజెండాగా మార్చుకున్నారు. కాబట్టి ఇంత నీచ రాజకీయానికి పాల్పడిన ఎవరైతే అభ్యర్థి కావచ్చు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఒక నిర్ణయం కావచ్చు, దీని సమర్థవంతంగా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజలు తిప్పికొట్టాల్సిన సమయం ఆసన్నమైనది. ఎందుకంటే ఈరోజు వాళ్ళ వైవాహిక జీవితానికి సంబంధించి, ఎందుకంటే ఆయన 3 అఫిడవిట్లలో ఆమె స్పౌస్ 3 పిల్లలు, కానీ వాళ్ళ గురించి ఈరోజు అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడుతున్న మాటలు తిప్పికొట్టే ఒక అవకాశం మీ చేతిలోనే ఉంది. కాబట్టి ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు.